Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. రైట్ ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో 500 కోట్ల రూపాయల విలువ చేసే గోల్డ్ జెన్ కోసం ఈడీ వేట స్టార్ట్ చేసింది. తమకు ముడుపులు ఇచ్చిన మద్యం బ్రాండ్లనే అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం పెద్దలు భారీగా లబ్ధి పొందారనేది ప్రధానమైన ఆరోపణ. ఇందులో భాగంగా ఆయా డిస్టిలరీస్ భారీగా ముడుపులు అప్పజెప్పినట్లు తేలింది. ఈ స్కామ్ లో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురిని విచారించింది ఈడీ. ఈ క్రమంలో ఎంఎస్ బయో అధినేత జైపాల్ రెడ్డి విచారణలో కీలక అంశాలు రాబట్టింది. జైపాల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా డిస్టిలరీస్ మద్యం కంపెనీలు ముంబైలో బులియన్ మార్కెట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి భారీ ఎత్తున బంగారం కొన్నట్టుగా గుర్తించింది. 250 కిలోల బంగారం చేతులు మారిందని తేల్చింది. దీంతో ఆ బంగారం స్వాధీనం చేసుకునే అంశంపై దృష్టి సారించారు అధికారులు. హైదరాబాద్ కు ఆ బంగారం చేరినట్లుగా గుర్తించిన ఈడీ ఆ గోల్డ్ జెన్ ను కనిపెట్టేందుకు రంగంలోకి దిగింది. అయితే ఆ బంగారం అలాగే ఉందా లేక కరిగించేశారా లేదా బంగారు షాపుల వారికి తిరిగి అప్పచెప్పి సొమ్ము చేసుకున్నారా అనేది కూడా ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో 500 కోట్ల రూపాయల విలువ చేసే గోల్డ్ జెన్ కోసం ఈడీ వేట స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, దాదాపు 500 crores విలువ చేసే ఒక గోల్డ్ జెన్ కోసం ఈడీ ప్రెసెంట్ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ ఈడీ ఎలాంటి ప్లాన్ తో ముందుకెళ్తుంది? శివ, సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే వైసీపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో హైదరాబాదు, బాంబే, కలకత్తా, చెన్నైలో బంగారం కొనుగోలు చేశారు. హైదరాబాద్కు సంబంధించి కూడా ఒకే షాపుల దగ్గర రెండు షాపుల దగ్గర ఒకటి నుంచి ఇంకోటి కూడా అట్లా షాపుల వైడ్గా కిలోల కొద్ది బంగారం కొనుగోలు చేసి వాటి దగ్గర బిల్లులు కూడా సేకరించినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 250 కేజీల బంగారాన్ని రాజ్ కసిరెడ్డితో పాటు మరికొంతమంది వ్యక్తుల నేతృత్వంలో ఈ వ్యవహారం కొనసాగినట్లు కూడా తెలుస్తాం. దీంట్లో చాలామంది పెద్దిరెడ్డికి ప్రధానంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన ఆనవాళ్లు దీంట్లో గుర్తించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వారందరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ప్రస్తుతం వారు బెయిల్పై ఉన్నారు. అయితే దాదాపుగా 250 కేజీల బంగారానికి సంబంధించి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక చోట దాచిపెట్టినట్లు కూడా ఈడీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ డెన్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీటికి సంబంధించిన ఆలవాళ్ళు ఉన్నాయి అనే కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ డెన్కు సంబంధించిన సోదాలు నిర్వహించి బంగారాన్ని స్వాధీనం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు. అయితే నిజంగా బంగారం అక్కడ ఉందా లేకపోతే కరిగించి ఎవరికి వారు పంచుకున్నారా అనే దానికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు బంగారం ఎక్కడుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనే దానికి సంబంధించి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తే ఏమాత్రం కూడా అక్కడ ఆనవాళ్లు లభించినట్టు తెలుస్తుంది. గతంలోనే హైదరాబాద్ శివారు ప్రాంతం ఫామ్ హౌస్లో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన లక్షల రూపాయల నగదును ఈడీ సిట్ స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా గతంలో వెలుగులోకి వచ్చింది. తాజాగా బంగారానికి సంబంధించి కరిగించారా లేకపోతే అక్కడే డంపు చేశారా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ కూడా కొంతమందికి నోటీస్ ఇచ్చి పిలిచి మరి విచారణ చేస్తున్నారు. వారిచ్చిన సమాచారం ప్రకారం కొంత సోదాలు నిర్వహించారు. కానీ అక్కడ ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. అంటే ఆ తర్వాత అక్కడి నుంచి మార్చివేసినట్లు కూడా ఈడీ అధికారులు భావించారు. లేకపోతే నిజంగా మార్చివేశారు లేకపోతే కరిగించి తలా కొంచెం పంచుకున్నారా అనే దానికి సంబంధించి కూడా ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది. సత్తాస్. థ్యాంక్ యూ శివ.